వేస్తే ఉన్నమతి పోయినట్టు మీరు ఘోరంగా ఓడిపోయారు. అడ్రస్ మారిపోతూ ఉంది, మీ గోత్రం కూడా మారిపోతూ ఉంది. కేంద్రంలో ఎక్కడో చేతులు కలుపుతున్నారనేది అందరికీ తెలుసు. దిక్కుమాలిన బతుకు. ఇప్పుడు మీరు ఇంకా ఇట్లా మాట్లాడితే ప్రజలు నిజంగా ఓట్లు కాదండి, అసలు ఏది వేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఇంకా బుద్ధి రాకపోతే పాపం అనిపిస్తుంది. తన కూతురుని బయట తీసడం కోసం ఇప్పటికే హరీష్ రావు కేసీఆర్ వాళ్ళ కొడుకు ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అదే హరీష్ రావు కూడా ఇటీవల కాలంలో ఢిల్లీలో ప్రత్యేక మంత్రాలు చేస్తున్నారు బీజేపీ నేతలతో. దీనిపై ఎలా ఉంటుంది? అవును, అక్కడ మకాం వేసుకొని అడుక్కుంటున్నారు. మీకు తెలియనే ఉంది, ఈ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ షేర్ అంతా కూడా మీరు బీజేపీకి మద్దతు పలికారు. కొత్త కాదు, గతంలో కూడా ఇట్లా చేసిన వాళ్ళే. గతంలో కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించి ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, కేంద్రానికి వెళ్ళి పార్లమెంట్లో బిల్లులు వాళ్ళకి మద్దతు పలికి పాస్ చేశారు. సో వీళ్ళ వ్యవహారాల గురించి చర్చించడం కూడా టైం వేస్ట్ అండి. ముందుకు సాగుదాం. రాష్ట్రానికి ఇప్పుడు రుణమాఫీ వచ్చి రైతులు బాగుపడుతున్నారు, ఆడవాళ్ళు సంబరంగా బస్సుల్లో ఉచితంగా తిరగలుగుతున్నారు, అరిచేతిలో 4 డబ్బులు మిగులుతున్నాయి. గ్యాస్ సిలిండర్ దేశ ప్రధానమంత్రి ఇవ్వలేని సౌకర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఈ విధంగా అంచెలంచెలుగా మేము పనులు చేసుకుంటూ పోతున్నాం. అది చూసి ఓర్వలేక ఇంకా అంతకంటే ఏం చెప్తాం పాపం.